వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి అలానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కూడా భారీ ఊరట లభించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే మంత్రి కేటీఆర్ కు ఊరట లభించిన తర్వాత 10 రోజుల పాటు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ కొనసాగుతుందని, విచారణకు కేటీఆర్ సహకరించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఇప్పుడు ఎవరైతే వాదనలు వినిపించారో కేటీఆర్ తరపున న్యాయవాది, ఆయనకి భారీగా ఫీజు కేటీఆర్ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అసలు అంత భారీగా ఇవ్వడానికంటే కేసులో ఏమీ లేనప్పుడు అంత భారీగా ఇవ్వడానికి కారణాలు ఏంటి అని దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సాగర్, చెప్పండి. అయితే మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ చెప్తున్నారు అసలు కేసులో ఏం లేదు, కానీ మీరే దాన్ని తీస్తున్నారు, లాగుతున్నారని చెప్తున్నారు. కానీ మరి ఏమీ లేనప్పుడు అంత భారీగా ఫీజు ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఎస్వినేనా, ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్కి కల్వకుంట్ల తారక రామారావు, సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్కు ఖచ్చితంగా భయం పట్టుకుంది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ప్రెస్ మీట్లో గతంలో కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో అసలు కరప్షనే జరగలేదు, అసలు కేసే ఉండదని చెప్పి ఎన్నో ప్రగల్భాలు పలికినటువంటి కేటీఆర్ ఏకంగా హైకోర్టు విచారణ జరుగుతున్న సందర్భంలో ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ సుందరంని రంగంలోకి దింపారు. లక్షల్లో ఫీజులు చెల్లించి ఏసీబీ కేసు నమోదు చేసిన వెంటనే ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కేటీఆర్ కూడా ఒక ఆందోళన, ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అందుకే ఏకంగా సుప్రీంకోర్టు న్యాయవాదిని సుందరంని రంగంలోకి దింపారు, తన తరపు వాదనలు వినిపించారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లో క్వాష్ చేయాలి, తన పైన పెట్టినటువంటి ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ను కూడా కొట్టివేయాలని చెప్పి సుప్రీంకోర్టు లాయర్తో ఆయన వాదనలు వినిపించే పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పటివరకు దాదాపు మూడు నెలలుగా ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రాథమిక దర్యాప్తు చేసిన అనంతరం ఫార్ములా ఈ రేస్ కేసులో కీలకంగా ఎవరెవరు ఉన్నారు, దానికి సంబంధించినటువంటి అవకతవకలకు, నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయలను విదేశీ కంపెనీలకు ఎవరు మళ్లించారన్న ఆధారాలను సేకరించింది. ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్కు సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించి కేటీఆర్కు సంబంధించిన విచారణ చేస్తున్న నేపథ్యంలోనే అధికారికంగా నిబంధనల ప్రకారం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి వివరాలను రాష్ట్ర గవర్నర్కి సంబంధించినటువంటి అనుమతి కూడా తీసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం హైకోర్టులో నిన్న వాదన ఒకసారి పరిశీలిస్తే ఏకంగా కేటీఆర్ మాత్రం సుప్రీంకోర్టు న్యాయవాదిని పెట్టుకొని తన క్వాష్ పిటిషన్ వేశారు. తన పైన పెట్టిన కేసును మాత్రం వెంటనే కొట్టివేయాలని చెప్పి కోర్టుని అభ్యర్థించారు. తన తరపునటువంటి సుప్రీంకోర్టు లాయర్ సుందరం వాదనలు వినిపించారు. కానీ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి మాత్రం కీలకంగా ఈ కేసులో 55 కోట్ల రూపాయలను ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ నిధులను నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ ఆదేశాల మేరకే విదేశీ కంపెనీలకు మళ్లించారు. నిబంధనలకు విరుద్ధంగా అంటే ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో కీలక విషయాలున్నాయి. దర్యాప్తులో కూడా సంచలన విషయాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నిధుల మళ్లింపులో ఎవరెవరికి లబ్ధి జరిగింది, కేటీఆర్ పాత్ర ఏంటి, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర ఏంటి, దాంతోపాటుగా బిఎల్ఎన్ రెడ్డి పాత్ర ఏంటి, ఈ ముగ్గురి యొక్క పాత్ర ఏంటి, ఇంకెవరెవరి పాత్ర ఉంది ఇందులో, ఈ 55 కోట్ల నిధుల్లో మళ్లింపు వ్యవహారంలో మొత్తంగా ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించినటువంటి ఒప్పందంలో దాదాపు 600 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నట్లుగా కూడా ఏసీబీ గుర్తించింది. సో ఈ దర్యాప్తులోనే కీలక విషయాలు బయటపడతాయన్నటువంటి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి వాదనలను ఏకీభవించినటువంటి హైకోర్టు ఖచ్చితంగా ఈ కేసు పైన విచారణ జరగాల్సిన అవసరం ఉంది. క్వాష్ పిటిషన్ను ఆమోదించలేదు. 10 రోజులు మాత్రమే అరెస్టు చేయకుండా ఉంటాం. ఖచ్చితంగా ఏసీబీ విచారణకు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ హాజరు కావాలి, ఎంక్వైరీ ఖచ్చితంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టు భావించింది. దానికి సంబంధించిన ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్నటువంటి కోర్టు మాత్రం ఖచ్చితంగా విచారణ జరిపించాలి. ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ అనంతరం సంచలన విషయాలు ఏవైతే బయటకు వస్తాయో దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా కోర్టుకు 27 లోపు సమర్పించాలని ఇరు పక్షాలను కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఫార్ములా ఈ రేస్ కేసులో ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా విదేశీ కంపెనీలకు మళ్లించడం, ఫెమా ఉల్లంఘనలకు పాల్పడడం, ప్రివెన్షన్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇటు మాజీ మంత్రి కేటీఆర్ పైన, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పైన, ఇటు బిఎల్ఎన్ రెడ్డిల పైన, ఈ ముగ్గురు పైన ఏసీబీ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ని ఆధారంగానే దాని వివరాలన్నీ సేకరించిన అనంతరం విదేశీ కంపెనీలకు
ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి యూకే కంపెనీకి 55 కోట్ల రూపాయల నిధులను మళ్లించారు, బదిలీ చేశారు. ఆ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించినటువంటి హెచ్ఎండిఏ బ్యాంకు అధికారికంగా ఉన్నటువంటి ఓవర్సీస్ బ్యాంకు నుంచి కూడా ఇలా మళ్లించారు. ఆర్బీఐ నిబంధనల ఉల్లంఘన జరిగిందా, ఇవన్నీ ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన వ్యవహారంలో ఒప్పంద పత్రాలతో పాటుగా బదిలీ చేసినటువంటి బ్యాంకు అధికారులతో పాటుగా హెచ్ఎండి అధికారులను విచారించనున్నారు. ఈ కేసులో కీలక విషయాలు కూడా త్వరలో దర్యాప్తు అనంతరం బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు మనం చూసాం కేటీఆర్ మాత్రం ఈ కేసులో కరప్షనే జరగలేదు, అసలు ఏం లేదు కేసు అని చెప్పి ప్రగల్భాలు పలికినట్టు కేటీఆర్ మాత్రం ఏకంగా కేసు నమోదు అయిన తర్వాత మనం చూడవచ్చు. కేసు నమోదు ఏసీబీ ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అనంతరం మాత్రం కీలక పరిణామాలు చోటు చేసిన కేటీఆర్ బీఆర్ఎస్ నేతల్లో ఒక ఆందోళన వాతావరణం, టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. కేటీఆర్ మాత్రం భయంతోనే ఇక్కడ ఉన్నటువంటి అడ్వకేట్లు ఏదైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ సెల్ ఉంది చూసుకుంటుందని చెప్పిన ఎన్నో గొప్ప ప్రగల్భాలు పలికినటువంటి కేటీఆర్ ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ల దగ్గరికి వెళ్ళాడు. ఖచ్చితంగా ఈ న్యాయ సహాయం ఖచ్చితంగా మీకు కావాలని చెప్పి ఆయన సుందరం దగ్గరికి వెళ్ళి ఆయన తరపున వాదనలు వినిపించారు. వాదనలు వినిపించినప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక దర్యాప్తు అవసరం ఉందని చెప్పి ప్రభుత్వ తరపున వాదనలు వినిపించినటువంటి సుదర్శన్ రెడ్డి వాదనలతోనే హైకోర్టు ఏకీభవించింది. ఖచ్చితంగా ఈ కేసులో దర్యాప్తు జరగాలి, సంచలన విషయాలు ఏమేమున్నాయి అవన్నీ బయటకు పడాలి, దానికి సంబంధించినటువంటి 55 కోట్ల రూపాయల నిధుల మళ్లింపుకు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించాలని చెప్పి అయితే ఇక్కడ కీలకంగా సుప్రీంకోర్టు లాయర్కు లక్షల్లో ఫీజులు చెల్లించి ఇటు కేటీఆర్ అరెస్టు భయంతో లేదంటే విచారణ భయంతో ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో ఏమీ లేదని చెప్తుంటే దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే కేటీఆర్ ఆ భయంతోనే సుప్రీంకోర్టు న్యాయవాదిని పెట్టుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది సుందరం కూడా గతంలో కూడా ఈ సుందరానికి సంబంధించిన ఎమ్మెల్యేల కేసులో కూడా గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పార్టీ ఫిరాయింపుల కేసులో కూడా ఈ లాయర్ సుందరంతో సుప్రీంకోర్టు న్యాయవాదితో ఇటు హరీష్ రావు కేటీఆర్ బీఆర్ఎస్ బృందం అంతా కలిసి వెళ్ళి చర్చించిన సంబంధించిన పరిస్థితి కూడా నెలకొంది. సో ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు లాయర్ సుందరం అంటే ఖరీదైన లాయర్గా కూడా సుందరంకు పేరుంది. సుప్రీంకోర్టులో సంచలన కేసులు గతంలో కూడా బీసీసీఐతో పాటుగా అనిల్ అంబానీ కేసులతో పాటుగా టాటా సన్స్ తరఫున కూడా సుందరం వాదనలు వినిపించింది. పెద్ద పెద్ద కేసులు వాదించినటువంటి సుందరం అడ్వకేట్ను భారీ లక్షల్లో ఫీజులు చెల్లించి కేటీఆర్ ఈ కేసుకు ఏమీ లేదన్న కేసీఆర్ ఈ కేసులో ఏమీ జరగలేదు, కరప్షనే జరగలేదన్నటువంటి కేటీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం ఊకదింపు ధోరణితో ఈ కేసులో ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ని సుందరంని తీసుకొచ్చి వాదనలు వినిపించారు. ఈ వాదనలో కూడా పసలేదు, ఖచ్చితంగా సుదర్శన్ రెడ్డి వాదనలో ఏకీభవించినటువంటి కోర్టు ఖచ్చితంగా దర్యాప్తు జరగాలి, ఏసీబీ దర్యాప్తు జరగాలి, ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కావాలని చెప్పి మొట్టికాయలు వేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లోనే ఇటు ఈడీ ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కూడా మాజీ మంత్రి కేటీఆర్కు నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. విచారణలో కూడా సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పి కూడా ఇటు అధికారులు భావిస్తున్నారు. ఏసీబీ కూడా నిష్పక్షపాతంగా ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎలాంటి రాజకీయ కక్ష సాధింపు ధోరణి అని చెప్పి ఇటు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నటువంటి కూడా ఇటు పోలీసులు ఏసీబీ మాత్రం ఖచ్చితంగా నిష్పాక్షికంగా చట్ట ప్రకారమే ఇటు న్యాయబద్ధంగానే దర్యాప్తు చేస్తామని చెప్పి కేసు యొక్క వివరాలన్నింటినీ సేకరించింది. ఇటు హెచ్ఎండి అధికారులను ఎందుకంటే ఫార్ములా ఈ రేసు కేసులో ప్రధానంగా ఉన్నటువంటి అంటే ఫార్ములా ఈ రేసు ఒప్పందం జరిగినటువంటి పత్రాలను ఫార్ములా ఈ రేసు ఒప్పందం చేసుకున్న సందర్భంలో హెచ్ఎండి అధికారులు ఎవరెవరు ఉన్నారు, ఈ హెచ్ఎండిఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నటువంటి హిమాయత్ నగర్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకుకు సంబంధించినటువంటి వివరాలను 55 కోట్ల నిధుల మళ్లింపుకు సంబంధించిన ఈ 3 వివరాలను ఇటు ఏసీబీ సేకరించింది, అటు ఈడీ కూడా సేకరించనుంది. ఆ పూర్తి వివరాలు సేకరించి పూర్తి ఆధారాల అనంతరమే కేటీఆర్కు అరవింద్ కుమార్కు ఇటు బిఎల్ఎన్ రెడ్డిలకు నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించే అవకాశం ఉంది. విచారణ అనంతరం మాత్రం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేవలం 10 రోజులు మాత్రమే కేటీఆర్ని అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ ఒకవేళ కీలక ఆధారాలను ఇటు ఏసీబీ కోర్టుకు సమర్పించిన అనంతరం ఆధారాలను పరిశీలించిన ఖచ్చితంగా కేటీఆర్ పైన కూడా అరవింద్ కుమార్ పైన కూడా ఏసీబీ కానీ ఇటు ఈడీ కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దర్యాప్తు అనంతరం మాత్రం ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసు సంబంధించినటువంటి విషయంలో ఇటు కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక టెన్షన్ వాతావరణం అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు వినయన. అయితే సాగర్ ఎంతో మంది సంపన్నుల తరపున కూడా న్యాయవాది వాదించారు, సుందరం అనే న్యాయవాది వాదించారు. అందుకోసమే కేటీఆర్ హరీష్ రావు కూడా సుందరాన్ని ఎన్నుకున్నారా? వినయన ఖచ్చితంగా మనం చూసాం ఆర్యమన్ సుందరం ద ఫేమస్ లాయర్ ఎంతో పెద్ద పెద్ద కమర్షియల్ కేసులకు కూడా భారీ ఫీజులు తీసుకొని ఆయన వాదిస్తున్నాడు. టాటా సన్స్తో పాటుగా ఇటు
మరికొన్ని అనిల్ అంబానీకి సంబంధించినటువంటి బీసీసీఐ కేసులు ఎన్నో సంచలన కేసులు నేను వాదిస్తున్నారు సుందరం. సంచలన కేసులో దాదాపు లక్షల రూపాయల ఫీజులో గంటకే లక్షల రూపాయల ఫీజు చేసుకునే సుందరంని రంగంలోకి దింపారు ఇటు కేటీఆర్. ఏమీ లేదన్న కేసీఆర్ మరి ఇంత పెద్ద లాయర్ని ఎందుకు తీసుకొచ్చాడన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే న్యాయబద్ధంగా మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ చూసుకుంటుందని చెప్పిన కేటీఆర్ మాత్రం ఏకంగా సుప్రీంకోర్టు లాయర్ని రంగంలోకి దింపడం, తనతో లక్షల్లో ఫీజులు చెల్లించి గంటకు దాదాపు 10 లక్షల రూపాయలు తీసుకునే సుందరంని రంగంలోకి దింపడం, 2 గంటల దాదాపు 1:50 వరకు కూడా హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు జరిగినాయి, ఓరి వాదనలు జరిగినాయి. ఖచ్చితంగా కేటీఆర్కి సంబంధించినటువంటి పిటిషన్ను ఆమోదించలేదు, పాస్ చేయలేదు, దర్యాప్తు జరగాలని చెప్పి కోర్టు చెప్పింది. ఈ కేసులోనే ఖచ్చితంగా కీలక దర్యాప్తు అవసరం. ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తాయని చెప్పి ఒక భయం, ఒక ఆందోళన వాతావరణం బీఆర్ఎస్ శ్రేణుల్లో కేటీఆర్లో ఉంది. అందుకే ఎక్స్పెన్సివ్ లాయర్ని ఎక్కువ ఫీజు చెల్లించి సుప్రీంకోర్టు నుంచి లాయర్ని తెచ్చుకున్నాడు, హైకోర్టులో వాదనలు వినిపించాడు. అయినా చుక్కెదురైంది. 10 రోజులు మాత్రమే అరెస్ట్ చేయొద్దు, విచారణలో ఖచ్చితంగా సహకరించాలి కేటీఆర్ అని చెప్పి కోర్టు ఆదేశించిన పరిస్థితి. ఈ మొత్తం కేసులో కూడా ఫార్ములా ఈ రేస్ కేసులో మరిన్ని సంచలన విషయాలు కూడా త్వరలో బయటపడనున్నాయి. కేటీఆర్తో పాటుగా అటు బీఆర్ఎస్ శ్రేణుల్లో కూడా ఒక ఆందోళన, టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇట్లా సుప్రీంకోర్టు లాయర్ని తెచ్చుకున్నా కూడా ఇక్కడ చట్ట ప్రకారం మాత్రమే పనిచేస్తుంది. ఏసీబీ కూడా ఇటు ప్రభుత్వం కూడా చట్ట ప్రకారమే ఈ కేసులో వ్యవహరిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వినయ్. రైట్, థ్యాంక్ యూ సాగర్. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కు ఊరట లభించిన విషయం మనకి తెలిసిందే. అయితే 10 రోజుల పాటు కేటీఆర్ ను అరెస్టు చేయొద్దన్న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 30వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణ కొనసాగుతుందని, విచారణకు కేటీఆర్ సహకరించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. అయితే ఈ నేపథ్యంలో కేటీఆర్ లాయర్ కు భారీగా ఫీజు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దాదాపు 2 గంటల వాదనలకు లక్షల్లోనే ఫీజు సమర్పిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్ తరపున వాదించిన సుప్రీం లాయర్ ఆర్యమన్ సుందరం కూడా ఇంతకు ముందు కూడా ఆయన ఎంతో బీసీసీఐ అనిల్ అంబానీ తరపున కూడా వాదించినట్లు తెలుస్తుంది. టాటా సన్స్ తరపున కూడా సుందరం వాదనలు వినిపించినట్లు తెలుస్తుంది. అయితే కార్పొరేటర్ లా, కమర్షియల్ లిటిగేషన్స్ కేసుల్లో కూడా సుందరానికి మంచి పట్టున్నట్లు తెలుస్తుంది. అయితే అసలు కేసులో ఏమీ లేదు, ఎందుకు లాగుతున్నారని చెప్పి కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. కానీ ఏమీ లేకపోతే ఇంత ప్రఖ్యాత పేరు ఉన్న లాయర్ని ఎందుకు పెడుతున్నారు అని చెప్పి తదుపరి ఇత వ్యతిరేక వ్యక్తులు కూడా చెప్పుకొస్తున్నారు. అయితే గతంలో ఎమ్మెల్యేల కేసులో కూడా లాయర్కి మంచి పట్టున్నట్లు తెలుస్తుంది. కేటీఆర్, హరీష్ రావు అందుకే సుందరాన్ని సంప్రదింపులు చేసి ఆయన పెట్టుకున్నట్లు కూడా తెలుస్తుంది.